దేవుని స్తోత్రం. మొన్న 3వ తారీఖు జూలై మాసం శుక్రవారం పూట జీసస్ మినిస్ట్రీస్ జాన్ కొయ్య గారు, అనిల్ కుమార్ గారు, అని జాన్సన్ గారు ఏంటో ఆ మీటింగ్ ఏంటో అర్థం కాని రొటీన్ మీటింగ్లా కాక క్రైస్తవుడే నిజమైన దేశభక్తుడని, భారతదేశానికి వాళ్ళు మాత్రమే సేవ చేశారని, చరిత్రలో వాళ్ళ పేర్లు ఎక్కడ ఏ ఒక్క హిస్టరీలో లేకుండా భారత ప్రభుత్వం చేసేసింది. ఎంత గొప్ప చేశారు. కుష్ఠవ్యాధుల్ని బాగు చేశారు. వాళ్ళకి ఆహారం, తిండి, బట్ట, రోగాలను బాగు చేయడం, అన్ని కడగడం, తొడవడం, తర్వాత మంచి మంచి స్కూల్స్, బ్యాంకింగ్ సిస్టమ్, అలాగే పేపరు మిషన్స్ ఎలా ప్రింటింగ్ అవ్వాలి, ఇలాంటి అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అలాగే సతీ సాగమనం అని ఇది ప్రవేశపెట్టారు. బాల్య వివాహాన్ని, జోగిని వ్యవస్థను అంత రద్దుపరిచి వాటికి ఆధారంతో అన్నిటినీ కూడా నిరూపించారు. భారతదేశానికి తోమా వచ్చి ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, ఎక్కడ దేవుని సేవ చేశాడో, ఎంతమందిని కాపాడాడో, ఎంతమంది ఇన్ని చర్చిలు కట్టాడో అవన్నీ క్లియర్గా వివరాలతో, ఫోటోలతో సైతంగా వీళ్ళు ముగ్గురు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇలాంటి మీటింగ్ మనం ఎప్పుడూ చూడదాం. మీరందరూ చూడాలని నిన్ను మనసుతో ఆశపడుతూ ఈ చిన్న అద్భుతమైన ఇలాంటి మీటింగ్లకు అటెండ్ కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. దేవనామ స్తోత్రం. అందరికీ ప్రభు పట్ల వందనాలండి. జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ నిర్వర్తించిన ది ఇండియన్ క్రిస్టియన్ డే జూలై 3వ తారీఖున 2026 సంవత్సరం, ఈ యొక్క సంవత్సరంలోని జరిగిన ఒక సెమినార్ మీటింగు గొప్ప అద్భుతంగా, ఆశ్చర్యకరంగా జరిగిందండి. ఎందుకంటే ఎవరికి అంతు చెక్కనైన గొప్ప హిస్టరికల్ మాటలన్నీ కూడా చెప్పడం జరిగింది. మొదటిగా మన బ్రదరు జాన్ కొయ్య గారు, అలాగే రెండోదిగా అనిల్ కుమార్ బ్రదర్ గారు, అలాగే మూడోదిగా అనిల్ జాన్సన్ గారు కూడా ముగ్గురు మాట్లాడడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంటంటే ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేసి పట్టుదలతో సంఘమాత ఏకం కూడి గొప్పగా ఆ యొక్క మీటింగ్ జరపడం జరిగిందండి. ఎందుకంటే ఆ కార్యం అంత అద్భుతంగా జరిగిందండి. మనకు అంతు చెక్కదు. నేటి సమాజానికి, నేటి క్రైస్తవులకి ఇదొక మంచి ఒక మెసేజ్. ఈ మెసేజ్ను ఈ యొక్క వీడియో ద్వారా చూస్తున్న, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను, నేటి క్రైస్తవులు అందరూ కూడాను ఎందుకని చెప్పదలుచుకున్నాం అనుకుంటామంటే ఇలాంటి మీటింగ్లు జరిపించాలి. ఎందుకంటే ఇలాంటి మీటింగ్ చేస్తే అనేకులు క్రైస్తవులకి ఈ యొక్క మాట తెలియడం జరుగుతుంది. సతీ సాగమనం కొరకు చెప్పడం జరిగింది. తర్వాత చిన్నపిల్లల మీద నేటి సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు జరుగుతున్నాయి. నేటి ఏంటంటే భర్త చనిపోతే భార్యను కూడా చితి మీద చంపేసి కాల్చడం జరుగుతుంది. కొన్ని చాలా హిస్టారికల్ వర్డ్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. క్రీస్తు ప్రభు వారు ఏ విధంగా, ఎక్కడి నుంచి ఏ విధంగా వచ్చారు, తర్వాత సొలొమోను మహారాజు ఇండియాకు వచ్చి ఏ విధంగా వ్యాపారాలు చేశారు, ప్రతిది కూడా వివరంగా కూడా చెప్పడం జరిగిందండి. తర్వాత సెయింట్ థామస్ గారు ఈ యొక్క మన ఇండియాకి రాలేదన్నారు, కానీ ఏంటంటే ఇండియాకు వచ్చాడు. కేరళ రాష్ట్రానికి వచ్చి గొప్పగా ఎన్నో 7 సంఘాలు కట్టి ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఈ యొక్క భూమి మీద, భారతదేశ గడ్డ మీద చనిపోవడం జరిగిందండి. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఉన్న వ్యక్తుల్లోని 12 మంది శిష్యుల్లోని ఒక వ్యక్తి ఎవరంటే థామస్ గారు అండి. తోమా గారు ఆయన ఈ భూమి మీద, మన ఇండియా భూమి మీద చనిపోవడం జరుగుతుంది. ఎన్నెన్నో అద్భుత కార్యాలు జరిగాయండి. మదర్ తెరెసా ఎన్నెన్నో సేవలు చేశారు. మినిస్ట్రీస్ వచ్చాయంటే, కొన్ని మినిస్ట్రీ అన్నీ వచ్చాయంటే దీనివల్ల క్రిస్టియన్స్ వల్ల మినిస్ట్రీస్ వచ్చాయి. ఈ మినిస్ట్రీస్ వచ్చి అనేక సేవలు చేయడం జరిగింది. కుష్ఠరోగులకి ఏంటి ప్రతిది కూడా గొప్ప సేవ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే సమయం చాలదు. ఎందుకంటే కుదించి నేను చెప్పడం జరుగుతుందండి. ఈ గొప్ప మాటలు మీరు అందరూ వదిలిన ఫలించి ఈ సాక్ష్యం కూడాను మీరు కూడా ఇలాంటి సాక్ష్యం చెప్పి వరగా ఉండాలని నేడు క్రైస్తవులకి ఈ యొక్క చిన్న ఏంటంటే సందేశం చెప్పడం జరుగుతుందండి. ఈ యొక్క మాటలు విన్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఉంటారండి.